ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. పురాణాల ప్రకారం నింబ దైత్యుడు ఒక శక్తివంతమైన రాక్షసుడు. ఇతను అపారమైన బలాన్ని కలిగి ఉండి తాను నివసించే ప్రాంతంలో ప్రజలను ఋషులను తీవ్రంగా వేధించేవాడు. నింబ దైత్యుడు ప్రధానంగా ఆ ప్రాంత ప్రజలు ఆరాధించే దేవతలను ధ్వంసం చేయడం, యజ్ఞాలు యాగాలు నిర్వహించకుండా అడ్డుకోవడం మరియు స్త్రీలను హింసించడం వంటి దురాగతాలకు పాల్పడేవాడు. అతని బలంతో పాటు మాయాజాలం కూడా ఉండటం వలన స్థానిక రాజులు కూడా అతడిని ఓడించలేకపోయారు. నింబా దైత్యుడి బాధలు భరించలేక ఆ ప్రాంత ప్రజలు ఋషులు తమ రక్షణ కోసం శ్రీరామచంద్రుడిని లేదా ఆంజనేయ స్వామిని వేడుకున్నారు. భక్తుల మొర ఆలకించిన హనుమంతుడు వారికి సహాయం చేయడానికి ఆ ప్రాంతానికి వస్తారు. ఆంజనేయ స్వామి ఆ ప్రాంతానికి వచ్చి నింబా దైత్యుడితో భీకరంగా యుద్ధం చేస్తారు. హనుమంతుడి అపారమైన శక్తి ముందు నింబా దైత్యుడు నిలవలేకపోయాడు. హనుమంతుడు తన శక్తితో నింబా దైత్యుడిని ఓడించి సంహరించడానికి సిద్ధమవుతాడు. మరణించే ముందు నింబా దైత్యుడు పశ్చాత్తాపంతో హనుమంతుడిని వేడుకున్నాడని కథనం. ఓ మహావీరా, నీ వంటి శక్తిమంతుడి చేతిలో మరణించడం నాకు అదృష్టమే. కాని దయచేసి నాకు ఒక వరం ప్రసాదించు. నేను ఈ ప్రాంతంలో నామరూపాలు లేకుండా పోకుండా నా ఉనికి కొంతకాలం పాటు ఉండాలి. అందుకే నన్ను సంహరించిన నీ పేరు ఈ గ్రామంలో మళ్లీ ఉచ్చరించకుండా ఒక నిబంధన పెట్టండి. అలా జరిగితే నా పేరు కొంతకాలం పాటు నిలిచి ఉంటుంది అని కోరాడు. హనుమంతుడు దైత్యుడి అంతిమ కోరికను మన్నించి ఆ గ్రామాన్ని కాపాడటానికి ఒక నిబంధన పెట్టాడు. ఈ ప్రాంతం పవిత్రతను కాపాడుకోవడానికి నింబా దైత్యుడి మరణం తర్వాత అతని పేరు ప్రస్తావించనప్పటికీ నా పేరు కూడా ఉచ్చరించరాదు. ఆ నిబంధన ఉల్లంఘిస్తే నింబా దైత్యుడి నుండి తప్పించుకున్నట్లుగా ఈ గ్రామంలోని ప్రజలు కష్టాల నుండి తప్పించుకోలేరు. ఈ విధంగా నింబా దైత్యుడి కథ ముగుస్తుంది. హనుమంతుడి పేరు పలకరాదనే నిషేధం వెనుక ఉన్న కథ ఇదే. ఈ జానపద కథలో దాగి ఉన్న అసలు రహస్యం లేదా ధర్మ అర్థం హనుమంతుడిని అగౌరవపరచడం కాదు, కానీ ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక నిబంధనకు కట్టుబడి ఉండటం. దీని వెనుక రెండు ప్రధాన రహస్యాలు దాగి ఉన్నాయి. దైత్య సంహారం తర్వాత ఆంజనేయ స్వామి తన పేరును నిషేధించడం వెనుక ప్రధాన రహస్యం ఇది ఒక రకమైన శాంతి ఒప్పందం. నింబా దైత్యుడి ఆత్మకు శాంతి చేకూరడానికి, ఆ స్థలం యొక్క శక్తికి గౌరవం ఇవ్వడానికి హనుమంతుడు ఈ నిబంధన పెట్టాడు. ఆ స్థలంలో తన పేరును ఉచ్చరించడం వలన దైత్యుడికి లభించిన శాంతికి భంగం వాటిల్లి ఆ గ్రామానికి తిరిగి ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉందని ఒక నమ్మకం. కొన్ని ప్రాంతాలలో ఈ కథ ఉన్న ప్రదేశాలలో హనుమంతుడు కాకుండా వేరే ప్రధాన దైవం కొలువై ఉంటాడు. ఆంజనేయ స్వామి ఆ ప్రాంతంలో తన శక్తిని ఆ ప్రధాన దైవంలో విలీనం చేశాడని నమ్ముతారు. అంటే ఆ గ్రామంలోని ప్రధాన దైవాన్ని పూజిస్తే ఆటోమేటిక్గా హనుమంతుడి శక్తి కూడా పూజించినట్లే లెక్క. కాబట్టి హనుమంతుడి పేరు విడిగా ఉచ్చరించాల్సిన అవసరం లేదు. ఆ ప్రధాన దైవం పేరు పలకడమే అసలైన రహస్యం. హనుమంతుడి పేరు విడిగా పలకడం వలన విలీనమైన శక్తి బయటకు వచ్చి గ్రామానికి అవాంతరాలు ఏర్పడతాయని కొందరు విశ్వసిస్తారు. మొదటి నుండి నింబా దైత్యుడిని హనుమంతుడు సంహరించిన తర్వాత ఆ స్థలాన్ని పూర్తిగా ఒక ప్రత్యేక శక్తి క్షేత్రంగా మార్చాడు. అక్కడ కేవలం ఆ ఆచారాన్ని నియమాన్ని పాటించినప్పుడే శుభం జరుగుతుంది. ఈ నియమం వెనుక ఉన్న అంతరార్థం భక్తులు ఆంజనేయ స్వామి యొక్క శక్తిని కేవలం పేరు పలకడం ద్వారా కాకుండా నిబంధనను పాటించడం ద్వారా పొందాలని ఆయన కోరుకున్నారు. నింబా దైత్యుడి కథ మరియు హనుమంతుడి పేరు నిషేధం అనేది స్థానిక సంప్రదాయాలను మరియు ఒక దైవ నిబంధనను గౌరవించే విధానం. ఇది హనుమంతుడి పట్ల అగౌరవం కాదు, కానీ ఒక పవిత్ర స్థలం యొక్క ప్రత్యేక నియమానికి కట్టుబడి ఉండటాన్ని సూచిస్తుంది. ఈ నియమాన్ని పాటించడం ద్వారానే ఆ ప్రాంత ప్రజలకు రక్షణ మరియు సుఖశాంతులు లభిస్తాయని తరతరాలుగా నమ్ముతూ వస్తున్నారు. ఈ కథనం కేవలం ఊహల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఇది ఎంతవరకు నమ్మాలి అన్నది మీ ఇష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.